లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితికి ఇవాళ నల్లగొండ సభ అనేది ఉనికి పోరాటం ఇది. ఎందుకంటే జనమంది ఇప్పుడు కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలు ఇటు పోతున్నారు, కలుస్తున్నారు, మాజీలు ఇప్పటికే వెళ్తున్నారు. ఈ క్రమంలో పార్టీని కాపాడుకునేందుకు ఇది ఒక ఉనికి పోరాటం అన్న వాదన బలంగా ఉంది. అంటే ఎప్పుడైనా రాజకీయ ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున జరిగే పోరాటమైనా, ప్రజా సమస్యలపైన జరిగే పోరాటమైనా రాజకీయ కోణం లేకుండా ఉండదు. అది ఎవరు జరిపినా, ఇప్పుడు కేసీఆర్ నల్గొండ సభ పెట్టినా, రేవంత్ సర్కార్ మేడిగడ్డకు తీసుకెళ్ళినా, సో ప్రతి దాంట్లో రాజకీయ కోణం అనివార్యంగా ఉంటుంది. మోడీ రామ మందిరాన్ని ప్రారంభించిన, సో ప్రతి దాంట్లో రాజకీయ కోణం లేకుండా, ఎన్నికల కోణం లేకుండా ప్రజాస్వామ్యంలో ఏదీ ఉండదు. అందువల్ల ఇవాళ అగ్రెసివ్గా బీఆర్ఎస్ ఎందుకు ఇంత తొందరగా, ఈవెన్ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ కూడా రాలేదు, కానీ ఇంత తొందరగా నల్గొండలో సభ పెట్టి ఒక రకంగా సమర శంకారావాన్ని పూరించాల్సి వచ్చిందంటే దానికి అనేక కారణాలు. ఒకటి, ఓటమి తర్వాత ఉండే నైరాశ్యం. సహజంగా ఓటమి తర్వాత పార్టీలోనో, శ్రేణుల్లోనో, కార్యకర్తల్లోనో ఆ నిరుత్సాహం ఉంటుంది. ఆ నిరుత్సాహాన్ని తొలగించడానికి కేటీఆర్ చాలాసార్లు మాట్లాడారు కూడా, మీరు గమనిస్తే. సో కేటీఆర్ అసలు ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే, కారు షెడ్డుకు రిపేర్ సర్వీసింగ్ మాత్రమే వెళ్ళింది. సో కేసీఆరే మళ్ళీ త్వరలో ముఖ్యమంత్రి అవుతారు, అంతకుముందు అసలు ఈ ప్రభుత్వమే ఎన్నికల తర్వాత ఉండదు, ఇలాంటి అనేక అంశాలు చెప్తూ ఓటమి తీర్చే వైరాగ్యం, ఇప్పుడు ప్రసూతి వైరాగ్యము, శ్మశాన వైరాగ్యం ఉంటుంది, అలాగే ఎన్నికల వైరాగ్యం కూడా ఉంటుంది. సో పార్టీలో ఏర్పడినటువంటి ఒక ఓటమి వైరాగ్యాన్ని నుంచి, ఓటమి నైరాశ్యం నుంచి పార్టీ శ్రేణుల్ని మళ్ళీ యుద్ధభూమికి తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం ఈ నల్గొండ సభ. రెండు, బీఆర్ఎస్ బలహీనపడింది, బీఆర్ఎస్ దెబ్బతిన్నది, ఇక బీఆర్ఎస్ ఏమీ లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఇంకా బలహీనపడుతుంది, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉంటుంది, అందువల్ల బీఆర్ఎస్ అసలు ఫీల్డ్లోనే ఉండదు అనేటువంటి చర్చ జరుగుతున్న సమయంలో పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా, బీఆర్ఎస్ వర్సెస్ అధికారంలో ఉన్న పార్టీగా అని తీసుకురావడం ద్వారా తమ రాజకీయ ఉనికిని చాటాలి అన్నది మరొకసారి బీఆర్ఎస్ ఊహం. ఇది రెండవది. మూడవది, కేసీఆర్గా రాష్ట్ర రాజకీయాల్లో ఉండడు, ఆయన జాతీయ రాజకీయాలకు పోతాడు, అసలు కేసీఆర్ ఈ ఓటమి నుంచి కోలుకోవడమే లేదు అనేటువంటి వాతావరణం నుంచి, లేదు కేసీఆర్ బాస్ ఈజ్ బ్యాక్ అని బీఆర్ఎస్ చెప్పదలుచుకుంది. నాలుగవది, బీఆర్ఎస్ నుంచి నాయకుల నిష్క్రమణ. ఎమ్మెల్యేలు 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని జగ్గారెడ్డి వ్యాఖ్య చూసాం. ఎంతమంది టచ్లో ఉన్నారో తెలియదు, కానీ రోజుకో నాయకుడు వెళ్ళి రేవంత్ రెడ్డిని కలవడం చూస్తున్నాం. ఆల్రెడీ తాటికొండ రాజయ్య రాజీనామా చేశారు, రామ్మోహన్ వెళ్ళి కలిశాడు, ఎమ్మెల్యేలు వెళ్ళి కలిశారు. అందరికీ ఎవరి మీద నమ్మాలనో, ఎవరిని నమ్మకూడదో తెలవడం లేదు, భయమవుతుంది. సో బీఆర్ఎస్లో ఆ టెన్షన్ అయితే మొదలైంది, ఎవడు మిగులుతాడు చివరికని. ఎందుకంటే బయట నుంచి వచ్చిన వారు ఎప్పుడు పోతారో తెలియదు, ఉన్నోళ్ళు ఒరిజినల్ వాళ్ళు కూడా అధికారంలో ఉన్నప్పుడు నువ్వు బయట నుంచి వచ్చిన వాళ్ళకి నెత్తి మీద పెట్టుకున్నావు, ఇప్పుడు మేమే మీకు కనిపించామా అని ఉన్నవాళ్ళు. కేసీఆర్ చెప్పినా కూడా వినే పొజిషన్లో ఎవరూ లేరు. పోయేటోడు కేసీఆర్ నాకు చెప్పిపో అన్నాడు, కానీ ఎవరికి చెప్పిపోయే పొజిషన్లో లేరు. అందువల్ల ఎప్పుడైనా అధికారం ఉన్నప్పుడే అందరూ వింటారు, ఒక్కసారి అధికారం పోయినాక ఎవడు వినడు ఈ ప్రపంచంలో. సో అందువల్ల ఈ వాస్తవాన్ని మనం గమనించాలి. సో అందువల్ల కేసీఆర్కైనా ఉన్న పరిస్థితి ఏంటంటే ఎవరు మిగులుతారు పార్టీలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరిని మిగలకుండా కేసీఆర్కి చేసింది, టీడీపీలో ఎవరు మిగలకుండా చేశాడు కదా, వైసీపీలో ఎవరు మిగలకుండా చేశాడు కదా, ఆఖరి సిపిఐకి ఒక ఎమ్మెల్యే అతను కూడా లాక్కున్నాడు కదా. సో తన రాజకీయ ప్రత్యర్థులు ఎవరు లేకుండా చేసినప్పుడు వాళ్ళకి వాళ్ళ అవకాశం వచ్చింది, మీరు బ్యాటింగ్ అవకాశం ఉంటే మీరు బ్యాటింగ్ చేశారు, ఇప్పుడు వాళ్ళకి బ్యాటింగ్ అవకాశం ఎందుకు కొట్టరు, సిక్సర్లు బౌండరీలు కొట్టరా. సో అందువల్ల అందులో రేవంత్ రెడ్డి తక్కువ బ్యాట్స్మెనా. సో అందువల్ల ఇది జరుగుతుంది కనుక పార్టీలో ఆ వెళ్ళే వారి వల్ల పార్టీ డీలా పడుతోంది, నిర్వీర్యపడుతోంది అనే భావన ప్రజల్లో కలుగుతుంది. నాయకులు పోతున్న వాళ్ళను ఈ నల్గొండ సభ ఏం ఆపదు. నల్గొండ సభలో భారీ ప్రజా సమీకరణ ఉంటే కొంత ఏదైనా మనకి ఇంకా ఫ్యూచర్ ఉంది, పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, ఇప్పుడు కేటీఆర్ కూడా అన్నాడు స్థానిక ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి, మళ్ళీ మనం అనేక పదవులు వస్తాయి,
అనే ఆశ చూపెట్టే ప్రయత్నం కేటీఆర్ చేశారు. అవును. ఈ సభ ద్వారా జన సమీకరణ చేసి బీఆర్ఎస్కు బలం ఉంది, మీరేమీ ఈ ఓటమితో చెదిరిపోవాల్సిన అవసరం లేదు, ఓపిక పడితే మళ్ళీ పదవులు వస్తాయి, అవకాశాలు వస్తాయి రాజకీయాల్లో అనే అంశం చెప్పడం ఒక అంశం. అయితే ఒకవేళ ఎవరైనా వెళ్ళినా, ఎందుకంటే ఈ సభ ద్వారా ఎంతమంది ఆపుతారన్నది కష్టమే, వెళ్ళినా కూడా ఓటర్లలో నాయకులు వెళ్ళినా కింద క్యాడర్ వెళ్ళకుండా, కార్యకర్తలు వెళ్ళకుండా, ఓటర్లు వెళ్ళకుండా ఈ జన సమీకరణ ద్వారా ఒక అడ్డుకట్ట వేయాలి అనేది 4వది. 5వది నల్లగొండను ఎత్తుకోవడం ద్వారా ఎక్కడైతే కాంగ్రెస్ కంచుకోవటంలో మేము అటాక్ చేస్తాం. ఎందుకంటే ఇష్యూ కృష్ణా నదితో, అందువల్ల మహబూబ్నగర్లో నల్గొండలో అయినా జరపాలి. ఎందుకంటే అక్కడ నల్గొండ అయితే ఇప్పుడు అక్కడ మీరు చూడండి ఫ్లోరైడ్ గురించి ఇవన్నీ మాట్లాడతారు కేసీఆర్. సో అందువల్ల నల్గొండ వేదికగా ఎదుర్కోవాలి, కాంగ్రెస్కు బలమైన కేంద్రంలోనే ఎదుర్కోవాలనేది ఒక మరో ప్రయత్నం కూడా. అందువల్ల ఒక రకంగా లోక్సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికల వైఫల్యాల నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు పార్టీని సమర సిద్ధం చేయడమే ఈ నల్గొండ సభ లక్ష్యం. ఇందులో కేఆర్ఎంబి, కృష్ణా నీళ్లు అప్పచెప్పారా లేదా ప్రాజెక్టులు, ఇవన్నీ అప్రస్తుతమైన అంశాలు. అసలు అంశం ఏంటంటే రాజకీయ అంశమే. ఎస్.